వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పాజిటివ్ థింకింగ్ గురించి నేర్చుకున్నాము. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ఉదయం లేచినప్పుడు మొదటగా ఏమని అనుకుంటారు? ఈరోజు కూడా నిన్నటిలాగే రొటీన్గా ఉంటుంది, నా జీవితంలో ఏమీ మారదు అని అనుకుంటారు. అలా అనుకుంటే మీ జీవితాన్ని మీరే డిస్ట్రాయ్ చేసుకున్నట్టు. కానీ అదే మీరు లేచి ఈరోజు నాకు చాలా అద్భుతమైన రోజు అని అనుకుంటే సైన్స్ చెప్తుంది మీ బ్రెయిన్ అది నిజం చేయడానికి పనిచేయడం స్టార్ట్ అవుతుందని. పాజిటివ్ థింకింగ్ను అమలు చేసి చాలామంది డిప్రెస్డ్ మనసులు తిరిగి నార్మల్ జీవితంలోకి వచ్చారు. వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం తప్పకుండా మారుతుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక కామన్ మనిషి తన పొటెన్షియల్ను తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాము. అవి ఏమిటంటే, మీ జీవితంలో మీరు సెల్ఫ్ డౌట్ను ఎలా వదిలించుకోవాలి, వరీ మరియు ఫియర్ను ఎలా అధిగమించాలి, పాజిటివ్ మైండ్ సెట్తో సక్సెస్ ఎలా సాధించాలి, డైలీ లైఫ్లో ఈ టెక్నిక్స్ని ఎలా అప్లై చేయాలి అని ఈరోజు సింపుల్గా తెలుసుకుందాము. ముందుగా మనము పాజిటివ్ థింకింగ్ అనే పుస్తకం రాసిన ఆథర్ గురించి తెలుసుకుందాము. ఆ ఆథరు పేలే. ఇతను ఈ పుస్తకం రాయడానికి ఇన్స్పిరేషన్ ఏమిటో చూద్దాం. అతను చిన్నప్పటి నుంచి చాలా పిరికివాడిగా ఉండేవాడు. మనుషులతో మాట్లాడడానికి భయపడేవాడు. తనకు తన వాల్యూ లేదని ఫీల్ అయ్యేవాడు. కానీ ఒకరోజు ఆయన గురువు ఒక మాట చెప్పాడు, నువ్వు నీ గురించి ఏమని అనుకుంటావో అదే నువ్వు అవుతావు లైఫ్లో అని. ఈ ఒక్క వాక్యం పేలే జీవితాన్ని మార్చేసింది. ఆయన న్యూయార్క్లోని ఒక చర్చిలో 52 సంవత్సరాలుగా ఫాస్టర్గా పనిచేశాడు. వేల మంది జీవితాలలో మార్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన చెప్పిన 6 లైఫ్ చేంజింగ్ పాఠాల గురించి చర్చిద్దాం. లెసన్ నెంబర్ 1. దానిలో ఆథర్ ఏం చెప్తాడంటే, మీరే మీ అతిపెద్ద శత్రువు కావద్దు అని చెప్తాడు. మన జీవితంలో జరిగే 90% ఫెయిల్యూర్కు కారణం ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్స్ అని అనుకుంటాము. కాదు, కానీ మన సెల్ఫ్ డౌట్ వల్లే మనం అలా తయారవుతాము. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను చెయ్యలేను, నాకు లక్ లేదు, నా వల్ల కాదు. ఇవి మీరు చేసే అతిపెద్ద మిస్టేక్. మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక మంచి సారవంతమైన ల్యాండ్ వంటిది. ఒక సారవంతమైన ల్యాండ్లో మన మంచి విత్తనాలు నాటితే మంచిగా పెరుగుతాయి. అలాగే బాగలేని విత్తనాలు వేస్తే బాగా పెరగవు. అలాగే మన బ్రెయిన్లో కూడా సబ్కాన్షియస్ మైండ్లో మీరు నెగిటివ్ సీడ్స్ వేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ సీడ్స్ వేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఒక రోజు ఉదయం నిద్ర లేవగానే అద్దం ముందు నిలబడి ఈ మాట చెప్పుకోండి, నేను క్యాపబుల్, నేను ఏమైనా చేయగలను, నాకు ఆ శక్తి ఉన్నది, నేను స్ట్రాంగ్, ఏ పనైనా చేయడానికి నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని, నేను ఈ రోజు నుంచే రెడీగా ఉన్నాను అని అనుకోండి. మొదట్లో సిల్లిగా అనిపిస్తుంది, కానీ 21 రోజులు చేయండి. మీ బ్రెయిన్ అది నమ్మడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్కు రియల్ లైఫ్ అలాగే ఇమాజినరీ లైఫ్ రెండింటికి డిఫరెన్స్ పెద్దగా తెలియదు. మీరు రిపీటెడ్గా ఏది చేస్తే అది నిజమని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు మీరే మొదటి ఫ్యాన్ అవ్వండి. లెసన్ నెంబర్ 2. దీంట్లో మన జీవితంలో పీస్ఫుల్ మైండ్ ఉంటే మనం జీవితంలో పవర్ఫుల్గా అవుతామని చెబుతారు. వరల్డ్లో చాలామంది టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు, కానీ వారు సక్సీడ్ అవ్వలేదు. ఎందుకు అంటే వారి మైండ్ కాన్స్టెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవి మీ క్రియేటివ్ ఎనర్జీని డ్రైన్ చేస్తాయి, అంటే డ్యామేజ్ చేస్తాయి. ఒక పీస్ఫుల్ మైండ్ 3 రకాల కీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొదటిది ఏంటంటే, రోజు మొదలుపెట్టే ముందు 10 నిమిషాలు మంచి పుస్తకం చదవండి. అప్పుడు మీ మైండ్ పాజిటివ్ మూడ్లో స్టార్ట్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ ఏంటంటే, రాత్రి పడుకోవడానికి ముందు రోజంతా జరిగిన నెగిటివ్ ఎక్స్పీరియన్స్ను మనసులో ఊహించి ఒక బాక్స్లో పెట్టి లాక్ చేయండి. రేపు నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను అని డిసైడ్ చేయండి. థర్డ్ వన్ ఏమిటంటే విజువలైజేషన్. మీరు ఏది అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని కళ్ళు మూసుకొని క్లారిటీగా మీరు ఊహించుకోండి. ఆ మూమెంట్లో మీరు ఎలా ఫీల్ అవుతారో మీ మైండ్ కూడా అలానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ విజువలైజేషన్ అండ్ రియాలిటీకి మధ్య తేడా చూడలేదు. మీరు ఇమాజిన్ చేసింది రియల్గా జరిగినట్లు ప్రిపేర్ అవుతుంది. శాంతంగా మనసు ఉన్నప్పుడు శక్తివంతమైన జీవితాన్ని తయారు చేస్తుంది. లెసన్ నెంబర్ 3.
అన్నిటికంటే ఇంపార్టెంట్ పాఠం ఏమిటంటే మనం జీవితంలో ఎప్పుడు చూసినా వరి కావడము అనేది మీ జీవితాన్ని తినేస్తున్న ఒక పురుగు లాంటిది. మనం ఎప్పుడైనా వరి చేసే విషయాలలో 40% ఎప్పటికీ జరగవు అని ఫీల్ అవుతుంటాము. 30% ఇప్పటికే జరిగిపోయాయి, మనం ఏమీ మార్చలేము అని ఫీల్ అవుతుంటాము. 12% వచ్చేసి మన కంట్రోల్లో లేవు అని మనం ఊహించుకుంటూ ఉంటాము. 10% చాలా మైనర్గా ఉంటాయి. కేవలం 80% మాత్రమే మనం యాక్చువల్గా డీల్ చేయగలము. అంటే మనం 92% అనవసరంగా వరి చేస్తున్నాం. వరి అనేది ఒక కలర్ఫుల్ చైర్ లాంటిది. మీకు ఏదో చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది, కానీ ఎప్పటికీ మీరు చేయలేరు. మనము లైఫ్లో వరిని బ్రేక్ చేయాలంటే 3 స్టెప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. మీరు ఎప్పుడైనా వరి పడుతున్నారా అంటే ఆగి నీ మనసును మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు అది నా కంట్రోల్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే వదిలేయండి. స్టెప్ 2, కంట్రోల్లో ఉంటే ఇప్పుడు నేను ఏమి చేయగలను, ఈ చర్యకు నేను ఏమి చేయాలి అని స్టార్ట్ చేయండి. థర్డ్ వన్ ఏమిటంటే రాత్రి పడుకోవడానికి ముందు మీ వరీస్ అన్నిటినీ పేపర్ మీద రాయండి. రాశాక చదవండి. చాలాసార్లు అవి ఎంత సీరియస్గా అనిపించవు. గుర్తుంచుకోండి, వరిని చేయడం ఫ్యూచర్ను ఏమీ మార్చదు, కాబట్టి ప్రజెంట్ మాత్రం నాశనం చేస్తుంది. కాబట్టి మీరు లైఫ్లో ఎప్పుడు చూసినా వరి కాకూడదు. లెసన్ నెంబర్ 4, మీ ఎనర్జీ మీ మైండ్ నుంచి వస్తుంది, బాడీ నుండి కాదు. మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ప్రేమతో పనిచేసినప్పుడు గంటల తరబడి పనిచేసిన అలసట అని అనిపించదు. ఎప్పుడైనా చేసే పనిని ప్రేమతో కాకుండా బోరింగ్గా ఫీల్ అయితే ఆ పనిని మీరు 30 నిమిషాల్లో కూడా చేయకుండా ఎగ్జాస్ట్ అయిపోతారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఎనర్జీ ఫిజికల్ కాదు, మెంటల్. నెగిటివ్ ఎమోషన్స్ను మీ ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. యాంగ్రీ శరీరంలో శక్తిని 50% తగ్గిస్తుంది. జెల్సీ శరీరంలో శక్తిని 30% తగ్గిస్తుంది. ఫియర్ అంటే మనం భయపడడం శరీరంలో శక్తిని మొత్తం ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఎనర్జీ బూస్ట్ చేయడానికి మీరు తప్పకుండా ఈ కింద చెప్పిన విధంగా పాటించండి. మీరు చేసే పనిలో ఎందుకు చేస్తున్నారో తెలిసి ఉండాలి. మీ చుట్టూ పాజిటివ్ మనసులు ఉండనివ్వండి. మీరు రోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఉదయం లేచి ఈ 5 విషయాలు చెప్పుకోండి మీరు థ్యాంక్ఫుల్గా ఉన్నవి. స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయండి. పెద్ద గోల్ కంటే డైలీ ప్రోగ్రెస్ చాలా ముఖ్యము. ఒక పవర్ఫుల్ మాట ఏమిటంటే మీరు ఎంథూసియాస్టిక్గా యాక్టివ్గా చేస్తే ఎంథూసిజం ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఫీల్ అవడం కోసం వెయిట్ చేయకండి, యాక్షన్ తీసుకోండి. ఫీలింగ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఫెయిత్ మీలో దాగి ఉన్న ఒక సూపర్ పవర్. మనం ఒంటరిగా అన్ని విషయాలను మనం హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తాం, కానీ అది ఎగ్జాస్ట్ అవుతాయి. ఏది చేయకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. రియల్ స్ట్రెంగ్త్ వేరే సోర్స్ నుండి వస్తుంది. అదే ఫెయిత్ ఏమిటంటే మీరు దేనైనా బిలీవ్ చేయవచ్చు. దేవునిలో, గాడ్లో అయినా, యూనివర్స్లో అయినా, లేదా మన గ్రేట్ పర్పస్లో అయినా మనం ఏదైనా బిలీవ్ చేయవచ్చు. ప్రేయర్ అనేది మీ మైండ్కి ఒక డైరెక్షన్ ఇచ్చే టూల్ లాంటిది. మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీ మైండ్ ఫోకస్ అవుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, సొల్యూషన్స్ క్లియర్గా కనిపిస్తాయి. సైన్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ మెడిటేషన్ మరియు ప్రేయర్ ప్రాక్టీస్ చేసేవారిలో స్ట్రెస్ హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. డెసిషన్ మేకింగ్ బెటర్ అవుతుంది. ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డైలీ ప్రాక్టీస్ ఏం చేయాలి అంటే మనం రాత్రి పడుకోవడానికి ముందు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ప్రాబ్లం గురించి చెప్పుకోండి. తర్వాత దానికి సొల్యూషన్ వస్తుంది అని నమ్మండి. ఎందుకంటే నమ్మకం ఉన్న మనసు సొల్యూషన్స్కు తెరిచి ఉంటుంది. నమ్మకం లేని మనసు ఆపర్చునిటీస్ని కూడా చూడలేదు. లెసన్ నెంబర్ 6, ఫైనల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ లెసన్. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అదే జరుగుతుంది. దీని లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, ఇది ప్యూర్ సైకాలజీ. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, నాకు రాదు, రిజెక్ట్ అవుతానని ముందుగానే మీరు ఫీల్ అవుతే మీరు నెర్వస్లీగా వాక్ చేస్తారు, కాన్ఫిడెంట్లీగా మాట్లాడలేరు, మీ బాడీ లాంగ్వేజ్ నెగిటివ్గా ఉంటుంది.
రిజల్ట్ ఏం జరుగుతుందంటే ఫైనల్గా మీరు రిజెక్ట్ అవుతారు. అలా కాకుండా మీరు నేను ప్రిపేర్డ్ అయ్యాను, నేను బెస్ట్గా చేస్తాను, మీరు కాన్ఫిడెంట్గా వాక్ అలా ఫీల్ అయినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా వాక్ చేస్తారు. మీరు మనసులో ఇలా అనుకోండి, నేను ప్రిపేర్డ్ అయ్యాను, నేను బెస్ట్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తాను అని మీరు అనుకుంటే మీరు కాన్ఫిడెంట్గా వాక్ చేస్తారు, క్లారిటీగా మాట్లాడతారు, మీ బాడీ లాంగ్వేజ్ పాజిటివ్గా ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సేమ్ పర్సన్స్ సేమ్ స్కిల్స్ కానీ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ రిజల్ట్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. అలాగే మనం రోజు ఉదయం లేవగానే ఈరోజు నాకు మంచి విషయాలు జరుగుతాయి, నేను ఆపర్చునిటీస్ కోసం రెడీగా ఉన్నాను అని అనుకోండి. రాత్రి పడుకోవడానికి ముందు ఈరోజు నేను ఏదైనా నేర్చుకున్నాను, రేపు మరింత బెటర్గా ఉంటాను అని ఇలా రోజు ప్రాక్టీస్ చేయండి. బ్రెయిన్ గ్రాడ్యువల్లీ సక్సెస్ మోడ్లో స్విచ్ అవుతుంది. గుర్తుంచుకోండి, మీకు ఏది వర్తి అని ఫీల్ అవుతారో అది మీకు వస్తుంది. మీరు గ్రేట్ థింగ్స్కి వర్తి అని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయండి, మీ జీవితం ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో క్విక్గా రీక్యాప్ చేద్దాం. సెల్ఫ్ బిలీఫ్ను బిల్డప్ చేయండి, మీకు మీరే మీ జీవితంలో మొదటి ఫ్యాన్ అవ్వండి. అలాగే మీ మైండ్ను పీస్ఫుల్గా ఉంచుకోండి, విజువలైజేషన్ తప్పకుండా చేయండి. మీరు ఎప్పుడైనా జీవితంలో వరి అవుతుంటే వాటిని డిస్ట్రాయ్ చేయండి, వాటి మీద యాక్షన్ తీసుకోండి. ఎనర్జీ మెంటల్ సోర్స్ నుండి వస్తుంది, ఎంథసిజం క్రియేట్ చేయండి. అలాగే మీరు ట్రూత్ను తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి, అది ఒక సూపర్ పవర్గా యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందా? అయితే ఇప్పుడు ఈ 3 విషయాలు తప్పకుండా చేయండి. లైక్ చేయండి, మీకు ఉపయోగపడిన కంటెంట్కు వాల్యూ ఇవ్వండి. సబ్స్క్రైబ్ అండ్ బెల్ నొక్కండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మరియు మీ ఫ్యామిలీకి, వారి జీవితం కూడా మారుద్దాం. కామెంట్లో చెప్పండి, ఈ పైన చెప్పిన వాటిల్లో మీకు ఏది బాగా నచ్చింది అని. నెక్స్ట్ వీడియోలో అటామిక్ హ్యాబిట్స్ గురించి మనం సింపుల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.